వరంగల్లో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కలిచివేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని వీడ నేతలను ఉజ్జగిస్తున్న రాజకీయాల్లో భాగంగా జంప్ చేస్తున్న జిలానీల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు ఆరూరి రమేష్ కోసం బీఆర్ఎస్ బీజేపీ నేతలు రోడ్డుపై పోరాడిన ఘటనలు మరొక ముందే ఆరూరి రమేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, బలవంతంగా తీసుకెళ్లలేదని, తానే హైదరాబాద్కు వచ్చారని, కేసీఆర్ వద్దకు స్వయంగా నేనే వచ్చారని ఆరూరి రమేష్ అన్నారు. తాను అమిత్ షాను కూడా కలవలేదని మీడియా ద్వారా వ్యాఖ్యలు కూడా చేశారు కూడా. అయితే అమిత్ షాను కలిసేందుకు ఆరూరి రమేష్ వెళ్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక మరోవైపు కేసీఆర్తో జరిగిన సమావేశంలో తుది అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కె కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటన చేశారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించారు. అయితే వరంగల్ లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ వార్త తాజా పరిణామాలతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం కోసం ఆరూరి రమేష్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని టాక్. బీజేపీ నేతలతో కలిసి ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంత రచ్చ తర్వాత ఆయన చేరికపై బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఏది ఏమైనా వరంగల్లో ప్రస్తుతం అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తున్నాయి. రైట్కి ఇదే విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతి నిమిషం నాటకీయ పరిణామాల నేపథ్యంలో హై డ్రామా మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆరూరి రమేష్ అటు బీఆర్ఎస్ పార్టీని వీడి అటు బీజేపీ పార్టీలో చేరేందుకోసం సిద్ధమయ్యారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రమంలో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ సారయ్యతో పాటుగా పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడికి చేరుకొని ఆయనను అడ్డుకొని బలవంతంగా అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లినారు. హైదరాబాద్ తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో కూడా బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకోసం ప్రయత్నాలు సాగించారు. ఆ క్రమంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఆయనను అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి కేసీఆర్ వద్ద బుజ్జగింపు చర్యలు చేపట్టారు. బుజ్జగింపు చర్యలు చేపట్టినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా ఈరోజు తెల్లవారుజామున బీజేపీ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్లారనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. ఇప్పటికీ కూడా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నటువంటి ఆరూరి రమేష్ బీజేపీ పార్టీలో చేరేందుకోసం సమాయత్తమయ్యారు. నేడో రేపో బీజేపీ పార్టీలో చేరేందుకోసం కూడా సిద్ధమయ్యారనేటువంటి విషయం చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరుసగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆ బలాన్ని కాపాడుకునేందుకోసం సీనియర్ నేతగా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ను కాపాడుకునేందుకోసం బీఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ కూడా ఆయన ససేమిరా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడానికి ఇష్టంగా లేడు అనేటువంటి చర్చ ఒకవైపు సాగుతుండగా మరొక వైపు ఆయనను నయానో భయానో పార్టీలో కొనసాగించేందుకోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. మరొక వైపు బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆరూరి రమేష్కు అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగించేందుకోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో పడ్డారా అనేటువంటి చర్చ సాగుతుంది. ఒకవైపు గతంలో ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించినటువంటి జాబితాను చూపి ఏమైనా బీఆర్ఎస్ బెదిరిస్తుందా, లేకుంటే ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి బిల్లుల విషయంలో ఏమైనా ఇబ్బందులు సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారనేటువంటి విధంగా ఆరూరి రమేష్ పైన పలు రకాలైనటువంటి చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీకి మధ్య ఆరూరి రమేష్కి సంబంధించినటువంటి అంశం చర్చ సాగుతుండగా ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంటు టికెట్ను కూడా ఆశించారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు టికెట్ను ఇప్పటికే కడియం
కావ్యకు కేటాయించడం జరిగింది. కావ్య కేటాయించిన తర్వాత కూడా ఈయన బీజేపీ పార్టీలో చేరేందుకోసం ఇంకా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయనేటువంటి చర్చ అయితే సాగుతూ ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చేందుకోసం బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఈయన చేరేది లేనిది ఇంకా ఒక కన్క్లూజన్కు రాకపోవడంతో ప్లాన్ ఏ ప్లాన్ బి తోటి బీజేపీ పార్టీ కూడా సమర్థవంతంగా వరంగల్ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనేందుకోసం ఎలాగైనా వరంగల్లో పాగా వేసేందుకోసం బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి చర్చ నడుస్తూనే ఉంది. ఒకవైపు ఆరూరి రమేష్ కనుక పార్టీని వీడి ఇటు బీజేపీ పార్టీలో చేరకుంటే మరొక నాయకుడిని కూడా వాళ్ళు సిద్ధంగా ఉంచుకొని ఆరూరి రాకుంటే మరొక నాయకుడిని కూడా కట్టుదిట్టమైనటువంటి విధంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి అక్కడ వరంగల్ టికెట్ ఇప్పించి ఇక్కడ ఎలాగైనా స్థానాన్ని పొందాలని బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి వరంగల్ రాజకీయాలు ఇలా రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితే నెలకొంది.